నా పిఏ కాదు. చెక్స్ చోరీపై కంప్లైంట్ చేసిందే నేను. సిఎంఆర్ఎఫ్ చెక్స్ పై హరీష్ రావు స్పందన. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల చోరీ ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. చోరీ చేసిన వ్యక్తి తన పిఏ కాదని, తన ఆఫీస్ లో పనిచేసిన డేటా ఆపరేటర్ అని వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అంతకు ముందు హరీష్ రావు పిఏ అరెస్ట్ ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను హరీష్ రావు ఖండించారు. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా పీర్లతాండకు చెందిన రవి నాయక్ తన భార్య లలితను పాము కాటేయడంతో ఆమె చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమె ప్రాణాలు కాపాడేందుకు చికిత్స కోసం 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో 37,000 చొప్పున 2 చెక్కులు వచ్చాయి. అయితే ఈ చెక్కులను బాధితులకు ఇవ్వకుండా డేటా ఎంట్రీ కొర్లపాటి వంశీ, బాలగోని వెంకటేష్ గౌడ్ కలిసి డ్రా చేసుకున్నారు. గతంలో ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేసిన సమయంలో నరేష్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేశాడు. అయితే మంత్రిగా హరీష్ రావు తన ఆఫీస్ లో మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని సిఎంఆర్ చెక్కులను ఈ నరేష్ అనే వ్యక్తి తన వెంట తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో నరేష్ పై హరీష్ రావు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అతన్ని అరెస్ట్ చేసి విచారించగా ఇప్పటి వరకు 17 చెక్కులను ఇలాగే విత్డ్రా చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏం చెప్తానంటే ఈ నరేష్ అనేటోడు హరీష్ రావు పిఏ కాదట, ఆయన మీద కంప్లైంట్ చేసిందే హరీష్ రావు అట. కాబట్టి ఏం చేయాలని చూసిందంటే హరీష్ రావు పిఏ చెక్కులు దొంగతనం చేసిండు. ఏది సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన 17 చెక్కులు దొంగతనం చేసి వాడుకున్నాడు. హరీష్ రావే చెప్పిండు స్వయంగా ఆ దొంగతనం చేసుకపో బిడ్డ అని రాసుకొచ్చిండు కొన్ని పేపర్లు. కానీ హరీష్ రావే ఆడు నా పిఏ కాదు, కంప్యూటర్ ఆపరేటర్ వాడు, వానికి నాకేం సంబంధం రా బాబు, వాడు మా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రికి పేషి ఉంటది, పొన్నం ప్రభాకర్కి ఒక పేషి ఉంటది, సీతక్కకు ఒక పేషి ఉంటది, ప్రతి మంత్రికి ఒక పేషి ఉంటది. ఆ పేషీలు ఎవరు పని చేస్తాడో కూడా మంత్రులకు తెలియదు, తెలిసి ఉండదు. మంత్రి పిఏకి ఎక్కువ తెలిసి ఉంటది. వాళ్ళే ఫోన్ చేసి కనుక్కుంటారు, అరే మన 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 పేషీల కంప్యూటర్ ఆపరేటర్లు ఎంతమంది ఉన్నారు, ఎవడేమేమి వర్క్ చేస్తాడు. ఎందుకంటే మంత్రి గారు ఏదైనా రాసి ఇస్తే వెంటనే పోయి ఆపరేటర్ గారు కొట్టి పంపాలి. అయితే ఆయన పేషీలో ఉన్న ఆపరేటర్ గారు చెక్కులు అన్ని ఈయన మంత్రి పదవి పోగానే వీళ్ళ ప్రభుత్వం పడిపోగానే అవి వాడు పట్టుకొని పోయిందట. వాడు పట్టుకపోయి వాడు ఇడిపించుకుంటే హరీష్ రావు ఏడిపించుకోమన్నాడు. ఈ చిన్న చిన్న చెప్తే అర్ర ఇచ్చేది పోతుంది. అంత పోతే 5 లక్షలు 6 లక్షలు కాదు గది వాడుకోరు అని చెప్తాడు. ఎంత పెద్ద మనిషి అయినా ఆయన అట్లాంటి చిల్లర సలహాలు ఇచ్చే మనిషి ఆయన. చిల్లర కథలు, చిల్లర ముచ్చట్లు, చిల్లర గాన్లు.